నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. అమరావతి నీట మునిగింది. వరద ముంపులో అమరావతి కోర్ క్యాపిటల్ చిక్కుకుంది. అమరావతి గ్రామాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అమరావతి కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద గంట గంటకు వర్షపు నీరు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగళ్ళు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు గంట గంటకు పెరుగుతోంది. అమరావతిలోని ఐకానిక్ టవర్ నిర్మాణం నీట మునిగింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ భారీగా వరద నీరు చేరింది. రాయ్పూర్లో నిర్మాణం అవుతున్న ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతుంది. చెరువులా మారింది అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం. భారీ వర్షంతో రాయ్పూర్ గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. అమరావతి నీట మునిగింది. వరద ముంపులో అమరావతి కోర్ క్యాపిటల్ చిక్కుకుంది. అమరావతి గ్రామాలు నీట మునిగాయి. అమరావతి కృష్ణా నదిని తలపిస్తుంది. రాత్రి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతుంది. కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించట్లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద గంట గంటకు వర్షపు నీరు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగళ్ళు, ఎర్రబాలెం, పెనుమాక, బేదపూడి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లు అందిస్తారు. సతీష్, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కనుచూపుమరలో భూమి కనిపించట్లేదు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతం ఏదైతే ఉందో, సీడ్ క్యాపిటల్, ముఖ్యంగా ఆ 29 గ్రామాల పరిధిలో నిర్మితమవుతున్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి గ్రామాలన్నింటి కూడా నీట మునిగాయి. వరద నీరుతో మొత్తం అన్ని గ్రామాలు కూడా వరుసగా ముంపుకు గురవుతా ఉన్నాయి. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఈ రోజు సాయంత్రానికల్లా అమరావతిలో ఐకానిక్ టవర్ ఏదైతే జిఐడి టవర్స్ ఉందో ఆ టవర్స్ సంబంధించినటువంటి నిర్మాణం పూర్తిగా చుట్టూ వరద నీరు చేరిపోయింది. రాయపూడి గ్రామంలో నిర్మాణం అవుతున్నటువంటి ఐకానిక్ టవర్ ప్రాంతం అంతా కూడా చెరువులా మారింది. మనం చూడొచ్చు ఆ విజువల్స్ లో. మధ్యలో ఐకానిక్ టవర్ కు సంబంధించినటువంటి నిర్మాణ పనులు, దాని చుట్టూ కూడా చెరువులు. గతంలో దీనికే, ఈ ప్రాంతానికి వెళ్ళడానికే పడవలు వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అదే ఆ పరిస్థితి. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికే ఇలా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ప్రస్తుతం వరద మరొక వైపు ఎగువ నుంచి వస్తున్న ప్రాంతం, ఇంకొక వైపు వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతకంతకు గంట గంటకు కూడా ఈ వరద నీరు పెరుగుతుంది. మరింత ముంపు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు రాజధాని ప్రాంతంలో నీరుకొండ ప్రాంతం కూడా పూర్తిగా మునిగిపోయింది. అమరావతి కోర్ క్యాపిటల్ అంతా కూడా ఆ కృష్ణా నదిని తలపించేలాగా మారిపోయినటువంటి పరిస్థితి. రాత్రి కురిసినటువంటి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఎగువ నుండి వస్తున్నటువంటి వరద ఒకవైపు, ఆ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షం మరొక వైపు. ఈ నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. మొత్తం నీరుకొండ చుట్టూ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. కనుచూపు మేరలో ఎక్కడ కూడా రాజధానిలో భూమి కనిపించడం లేదు. నీరుకొండ చుట్టూ కూడా ఏదైతే రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలు సేకరించినట్టు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా వేల ఎకరాలు దాదాపుగా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి. నీరుకొండ వద్ద అయితే ప్రతి గంటకు కూడా వరద నీరు పెరుగుతుంది. దీంతో పాటు శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగళ్ళు, ఎర్రబాలెం, పెనుబాక, బేతపూడి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా ఏవైతే ఆల్రెడీ రాజధాని కోసం సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా వరద నీటమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే నిర్మాణాలు జరిగినటువంటి కొన్ని ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ కూడా భారీగా వరద నీరు
చేరిపోయింది. దానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సాక్షి ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్ కి సంబంధించినటువంటి చుట్టూ నీట మునిగినటువంటి ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ కూడా సాక్షి ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. అదేవిధంగా హైకోర్టుకు వెళ్లేటువంటి మార్గం కూడా జలమయమైంది. రాజధాని నిర్మాణాల చుట్టూ కూడా ఈ వరద నీరు పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అటు కృష్ణానదికి కూడా వరద వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కున్నటువంటి నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేయడంతో ఆ వరద కూడా వస్తుంది. సో శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ వరద పెరగడం, ఇంకొక వైపు రాజధాని ప్రాంతం వాగులు పొంగడం, ఇంకొక వైపు వర్షం కురవడంతో మళ్ళీ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల మనం నీరుకొండ చుట్టుపక్కల అంతా కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కీలకమైన నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అటు నీరుకొండ, ఇటు రాయపూడి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద ముంపుతో మునిగినటువంటి పరిస్థితి, వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం గొల్లమూడి గ్రామ సమీపంలో గుంటూరు కెనాల్కు గండిపడింది. దీంతో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు కదా, వేల ఎకరాల్లో పంట మునిగిన దృశ్యాలు ఇవి. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తాడికొండ మండలం పొన్నికల్లులో చెరువును గడ్డిపడింది. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో డీడీ నగర్లో వరదలు పోటెత్తాయి. అర్ధరాత్రి అకస్మాత్తుగా వరదలు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీకల లోతు వరకు వరద నీటిలో తినటానికి తిండి లేక, తాగటానికి మంచినీరు దొరక్క బిక్కుమంటున్నారు. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాథుడే కరువయ్యారని మండిపడుతున్నారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు డీడీ నగర్ వాసులు. ఇటు దారి వెళ్తానికి లేదండి, మనిషి మునిగిపోతున్నారు. కనీసం వెనక పక్క వెళ్దామన్నా కూడా లేదండి. పసిబిడ్డలు పెట్టుకొని తెల్లవారులు ఎత్తుకొని కూర్చున్నాము. కనీసం బియ్యం లేవు, కనీసం అన్ని తడిచిపోయినాయి, కూరగాయలు తడిచిపోయినాయి, అన్ని తడిచిపోయినాయి. కూరగాయలు అయితే కొట్టుకుపోయినాయండి, బియ్యం కూడా లేవు. ఆ తడిచిపోయిన బియ్యం కడిగి పెట్టుకొని అన్నం వండుకుంటే అసలు ఆ గ్యాస్ పొయ్యి అలగట్లా, పొయ్యి కూడా తడిచిపోయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అచ్చంపేట వద్దలో లెవెల్ చాప్ట్పై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో అచ్చంపేట, క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సబ్స్టేషన్లోకి వరద నీరు చేరడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎడతెరపి లేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. దాచేపల్లి మండలం కేశానపల్లి గ్రామం వద్ద వాగు పొంగి కారంపూడి, దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దాచేపల్లి పట్టణంలో రజక్క కాలనీ, బొడ్రాయి సెంటర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. మాచవరం మండలంలో పిల్లేరు వాగు పొంగి పొరలటంతో పిల్లుట్ల, బెల్లంకొండ, పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు వరి పొలాలు నీట మునిగాయి. అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, నాగాయిలంక, కోడూరు మండలాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు యూరియా కొరతతో అల్లాడిన రైతన్నలు ఇప్పుడు వరి నాట్లు వేసిన పొలాలు నీట మునగడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 2 బలయ్యారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీద పడి మరొకరు మృతి చెందారు. మృతులు మధుసూదన్, మూర్తాజాగా గుర్తించారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంత వద్ద అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డు పెట్టలేదు. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులా మారాయి. పీఎంసీ అధికారులు తవ్విన గుంతలో పడి మధుసూదన్ మృతి చెందాడు. పీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం,
అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది. తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లాలో 23 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మంచిర్యాల, బెల్లంపల్లి, రామ్నగర్ బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు చేరింది. భారీ వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్టల్లో వరద నీరు నిలిచింది. యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించింది విద్యాశాఖ. వైద్య, ఆరోగ్య, ఇరిగేషన్ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. హైదరాబాద్లో భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మాదాపూర్లోని నెక్టర్ గార్డెన్ వద్ద నాలా పొంగడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్ఎన్డిపి పనుల అలసత్వంతో ప్రమాదం పొంచి ఉండడంతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు పోలీసులు. దుర్గం చెరువు ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ వరద నీటిని దుర్గం చెరువుకు మళ్లిస్తున్నారు. వరద నీటితో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదిలో చెత్త, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించింది. వెంటనే అధికారులు స్పందించి జేసీబీలతో నదిలో గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వస్తువులను తొలగించారు. గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడ్డాడు ఓ వ్యక్తి. నాలాలో పడ్డ వ్యక్తిని కార్పొరేటర్ కాపాడాడు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పాతబస్తీ యాకుత్పుర నాలా వద్ద గౌస్ అనే వ్యక్తి గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్ళాడు. నాలా ఉధృతంగా ప్రవహిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి నాలాలో పడ్డాడు. దీన్ని గమనించిన స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే నిచ్చెన వేసి తాడు అందుకుని నాలాలో పడ్డ వ్యక్తిని కాపాడాడు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బెల్లంపల్లి పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రామ్నగర్ బ్రిడ్జ్ చుట్టుపక్కల భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో అండర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ వల్ల భీముని మండలం చిన్న తిమ్మాపూర్లో ఎర్రవాగు, నల్లవాగు ఉప్పొంగాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భీమిని మండలంలో ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో వెంకటాపూర్ గ్రామ పరిధిలో చింతల వద్ద వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో దొడ్డిగూడ గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన నర్సాపూర్ వాగు వద్దకు చేరుకుని తాడు సహాయంతో గర్భిణిని వాగు దాటించి అంబులెన్స్లోకి చేర్చారు. స్వయంగా తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ వాగులోకి దిగారు. పోలీసులకు గ్రామస్తులు సహాయం చేశారు. జురాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతూ ఉండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 95,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,06,552 క్యూసెక్కులుగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. భారీగా వరద నీరు వస్తుండటంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ఫ్లో 2,23,802 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,73,949 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,28,601 క్యూసెక్కులు కాగా 2,47,986 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నట్లుగా తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. భారీగా వరద నీరు వస్తుండడంతో 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,88,068 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,74,827 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. 70 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానియకుండా ఎన్నికలు నిర్వహించిన నీచ చరిత్ర దేశంలో ఎక్కడా చూడలేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దిగజారుడు రాజకీయ నిర్వాహకం చంద్రబాబుదేనని పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల చాటి చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల అక్రమాన్ని ఖండించాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబుకు దమ్ముంటే ప్రజలు తమని గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే ఈ అక్రమ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. పులివెందులలో రీపోలింగ్ ను బహిష్కరించింది వైఎస్ఆర్సీపీ. తాము మొత్తం 15 బూతుల్లో రీపోలింగ్ జరపాలని ఎస్ఈసీని కోరితే ఏదో కంటి తుడుపు చర్య కింద కేవలం 2 బూతుల్లోనే రీపోలింగ్ నిర్వహించడంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 15 బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతామని నిన్ననే మేము చెప్పినాం. దాన్ని ఏదైనా కౌంటర్ చేసుకోవడానికి అక్కడ ఏదైనా న్యాయస్థానం ముందు కారణం చెప్పడం కోసము ఈ మాదిరి మేము 2 పోలింగ్ బూత్స్లో రీపోలింగ్ కూడా చేస్తున్నామని చెప్పి న్యాయస్థానాన్ని ఏమన్నా వీళ్ళు తప్పుదారి పట్టించడానికి ఏమన్నా ఇటువంటి ప్రొసీడింగ్ ఏమన్నా, ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చిన టైం కూడా ఈరోజు ఉదయం 2:15కు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా, రీపోలింగ్ కావాలని ఎవరు అడగలే. ఎందుకంటే ఏమడుగుతాం, 100కు 100% పడిందే దొంగోట్లు అన్నప్పుడు ఇంకా రీపోలింగ్ అడగడంలో శాంక్టిటీ ఏముంది? మనం ఫ్రెష్ పోలింగ్ మాత్రమే అడిగినాం విత్ సెంట్రల్ ఫోర్సెస్. మనము ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది ఎవరు అడగలే. ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది కేవలం జాయింట్ కలెక్టర్ అంతా జాయింట్ కలెక్టరే కలెక్టర్కి చెప్పడం, కలెక్టర్ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడం. ఇది ఒక డ్రామా మాదిరి అనిపిస్తూ ఉంది మాకు. ఒంటిమిట్టలో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి. మంత్రి రాంప్రసాద్ సమక్షంలోనే తమ ఏజెంట్లపై దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా మంత్రి రాంప్రసాద్ బెదిరించారని చెప్పారు. కౌంటింగ్ను బాయ్కాట్ చేస్తున్నామని తెలిపారు ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి. ప్రతి కార్యకర్తలు నాయకుల్లోనూ ఏంది మా బాధ, మేము ఇంత బాధపడాలన్నా కదా, చిన్న బాధ అందరికీ ఉంది. దెబ్బలు తిన్న వాళ్ళకు ఉంది, ఉండొచ్చు. టీడీపీ వాళ్ళు నిన్నటి కొంచెం సంతోషంగా ఉండొచ్చు, మా మంత్రి వచ్చాడు, మేము దౌర్జన్యం చేయగలిగినామని. రేపు ఎలక్షన్లు అందరికీ జరుగుతాయి కదా, రేపు స్థానిక సంస్థలకు అందరికీ జరుగుతాయి కదా. అప్పుడు నీ ఊర్లోనే నువ్వు కాపాడుకోవాలి కదా. అప్పుడు మా ఊర్లో మేము ఉంటాం కదా, మేమేం తగ్గం కదా. మంత్రి గారు మీకే చెప్పేది, ఆ రోజు నువ్వు నీ ఊరు నువ్వే కడుక్కోలేవు, మా ఊరికి వచ్చే నువ్వేం దౌర్జన్యం చేయలేవు కదా. ఈరోజు మా ఊరు ఒక్కడే కాబట్టి నువ్వు 2-3 కాన్స్టిట్యూషన్లు జనాభాలు వేసుకొచ్చి మా ఊరి పైన దౌర్జన్యం చేయగలిగినావు. రేపు నీ ఊర్లోనే నువ్వు కడుక్కోలేవు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కూటమి కుట్రలు బుసలు కొడుతున్నాయి. జమలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారు పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుధీర్ రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న అవినాష్ రెడ్డి అక్రమ అరెస్టును సుధీర్ రెడ్డి అడ్డుకున్నారు.
కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న సుధీర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. దీంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు కూటమి ప్రభుత్వం. పోలీసులు వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించడానికి సుధీర్ రెడ్డి వెళుతూ ఉండగా అక్రమ అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో సిట్ అధికారులు తనను అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుటుంబం మద్యం జోలికి పోలేదన్నారు. వేద పాఠశాల నడుపుతున్న తాను ఎప్పుడూ అబద్ధం చెప్పనన్నారు. పైన దేవుడు చూస్తున్నాడు, అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం అన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై అక్రమంగా కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిషనర్ లోవరాజును మాజీ ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ తీర్మానం మేరకే విగ్రహాన్ని తొలగించామని, మిగిలిన విగ్రహాలతో పాటు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ చెప్పారు. కానీ కమిషనర్పై రాజకీయంగా ఒత్తిడి రావడంతో మొండితోక జగన్మోహన్ రావు తనను బెదిరించి దుర్భాషలాడారంటూ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కమిషనర్ను తాము బెదిరించాల్సిన అవసరం లేదన్నారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు ఎంఎస్ఓలకు నోటీసులు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. నోటీసులకు 3 వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను అక్రమంగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ విచారణ చేపట్టి నోటీసులు జారీ చేశారు. ఇవాళ నిర్మాతల మండలి, ఫెడరేషన్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ పర్సంటేజ్ను పెంచలేమని తేల్చి చెప్పారు నిర్మాతలు. తమ కండిషన్స్ అంగీకరిస్తే వేతనాలు పెంచుతామన్నారు. దీంతో సమ్మెను కొనసాగిస్తామని ఫెడరేషన్ సభ్యులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి కూడా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్లకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్లకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో రాజీ లేదని భారత్ పునరుద్ఘాటించింది. పాకిస్తాన్కు పడమటి నదుల ప్రవాహాన్ని అనుమతించాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును తిరస్కరించింది. సింధు నది జలాల ఒప్పంద పునరుద్ధరణకు నిరాకరించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీని కేంద్రం నిలుపుదల చేసింది. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భారత నిర్ణయాన్ని పాక్ ఐసీసీలో సవాల్ చేయగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నీటిని విడుదల చేయాలని హేగ్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును అంగీకరించలేమని భారత్ తేల్చి చెప్పింది. టారిఫ్ వివాదం హాట్ టాపిక్ గా మారిన వేళ ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఆయన న్యూయార్క్కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇది ఓటర్ ఫ్రెండ్లీ ప్రక్రియనని పేర్కొంది. బీహార్లో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ పలువురు ప్రతిపక్ష నేతలు, పార్టీలు, ఎన్జీఓలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ను సమర్థించింది. ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బీజేపీ ఓట్లు చోరీ చేస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆ పార్టీ ధీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పౌరసత్వం, ఓటు హక్కుపై కీలక విషయాలను బయటపెట్టింది. భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో సోనియా పేరు ఉందని ఆరోపించింది. అప్పుడు ఆమె ఇటాలియన్ అని గుర్తు చేసింది. 1983 ఏప్రిల్ 30న సోనియా గాంధీకి ఇండియన్ సిటిజన్షిప్ రాగా అప్పటికి 3 ఏళ్ల ముందే ఓటర్ల జాబితా ఆమె పేరు చేర్చారన్నారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా.
ఢిల్లీలోని వీధి కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు, పలువురు సెలబ్రిటీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలను పునఃపరిశీలించాలని చీఫ్ జస్టిస్కు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వీధి కుక్కలపై ఇచ్చిన ఉత్తర్వులను తాను పరిశీలిస్తానని పేర్కొన్నారు. 15 ఆగస్టు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా మువ్వన్నెల శోభను కనిపిస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. హర్ ఘర్ తిరంగాలో భాగంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ నివాసాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, గుజరాత్ సీఎం భూపేంద్ర యాదవ్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైని హర్ ఘర్ తిరంగాలో పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతుంది. స్వతంత్ర సంబరానికి ఎర్రకోట సిద్ధమవుతుంది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పాటు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడల్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ ఏర్పాటు చేశారు. సిమ్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. నదులు, కాలువలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. రాంపూర్, గన్వీఖండ్ ఏరియాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్. సుంకాలు విధించినప్పటికీ వాణిజ్య చర్చల విషయంలో భారత్ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదన్నారు. దీనివల్ల చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. భారత్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాలపై పెద్ద వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయన్నారు స్కాట్. అక్టోబర్ చివరి నాటికి న్యూఢిల్లీతో చర్చలు ముగిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఇండియానా రాష్ట్రం జాన్సన్ కౌంటీలో అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ ఆలయంపై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డట్లుగా ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్లో పేర్కొంది. ఖలిస్తానికి మద్దతుగా భారత్కు వ్యతిరేకంగా దేవాలయంపై పలు ద్వేషపూరిత నినాదాలు రాశారని వెల్లడించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ విధ్వంసాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 304 పాయింట్లకు పైగా లాభపడి 80,539 వద్ద ముగిసింది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభపడి 24,619 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 87.43గా ఉంది. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,350 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలుగా ఉంది. అటు వెండి ధరలు మాత్రం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 1,25,000గా ఉంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పురుషుల వన్డే ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. 784 పాయింట్లతో శుభ్మన్ గిల్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనప్పటికీ రెండో స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 751 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక 736 పాయింట్లతో కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా శ్రేయస్ అయ్యర్ 708 పాయింట్లతో 8వ స్థానం దక్కించుకున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.